అందరికీ నమస్కారమండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ 30వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి షష్ఠి, నక్షత్రం హస్త, కరణం కౌలువ, పక్షం శుక్లపక్షం, యోగం సిద్ధి, రోజు బుధవారం, జన్మరాశి కన్యా రాశి, అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12 గంటల 54 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషాల నుండి 2 గంటల 8 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7 గంటల 22 నిమిషాల నుండి 9 గంటల 4 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల ఉత్తరం, అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. జూలై నెల 30వ తారీఖు 2025 సంవత్సరం బుధవారం నాడు కుంభరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం 3, 4 పదములు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పదములు ఉంటాయి. కుంభరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి వారికి బుధవారం నాడు ఈరోజు ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఈరోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. ఆఫీసులో మీరు మరీ ఎక్కువ సమయం గడిపితే ఇంట్లో జీవితం బాధపడుతుంది. ప్రేమలో ఎగుడుదిగుడులను ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని, సాహస స్వభావాన్ని కలిగి ఉండండి. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైల్ను, అసమాన రీతిలో పనిచేసే తీరులను, మీ పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కాలు లేదా టెక్నిక్లను అవలంబించండి. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈరోజు మీకు కాస్త ఉపశమనం కలుగుతుంది. ఈ రాశిలో ఉన్న మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ట్రిప్ అనుకూల ఫలితాలనైతే అందిస్తుంది. సీనియర్ అధికారుల జోక్యం సాంకేతిక రంగంలో ఉన్నవారి పనిని ఆలస్యం చేస్తుంది. అకౌంటెంట్లు ఈరోజు బాగా అలసిపోవచ్చు. వారు పని కంటే తమ కింద పనిచేసే వారి మధ్య ఉండే సమస్యలను ఎక్కువగా పరిష్కరించాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి రోజు. వారు గాలిలో మేడలు కట్టకుండా ఆచరణాత్మకంగా పనిచేస్తారని మరియు అణిగిమణిగి ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తగినంత నగదు ప్రవాహం ఉంటుంది. రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. లేనట్లయితే ఇన్ఫ్లో తర్వాత సమస్యలు అయితే సృష్టించవచ్చు. ఏవైనా కంటి సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కళ్ళు విషయాన్ని గట్టిగా పట్టించుకోండి. వైద్యులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి వివాదాల్లో తల దూర్చకుండా ఉండటానికి ప్రయత్నించాలి. లేనట్లయితే దీనివల్ల వారికి చాలా ఖర్చు అవుతుంది. విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు. వారికి గొప్ప అవకాశాలైతే వస్తాయి. దీర్ఘకాలంగా వివాదంలో చిక్కుకున్న ఆటగాళ్లకు ఎట్టకేలకి విముక్తి పొందుతారు. వారి పేర్లు తప్పు చేసిన వారి జాబితా నుంచి తొలగించబడతాయి. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తలైతే అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఈ రోజు విహారయాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి. ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రయాణ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు. ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు. ఈరోజు మీరు ఒక గుండె బద్దలవ్వకుండా కాపాడుతారు. సహ ఉద్యోగులు, సీనియర్లు మీకు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరితగతిన అవుతుంది. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజవుతుంది. పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజైతే ఫలించనున్నది. ఈ రోజు మీరు ఇష్టపడే వ్యక్తిని కలుసుకుని ఈ రోజు కలిసి వేడుకలు చేసుకుంటారు. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఈ రోజు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తలైతే అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఈ రోజు విహారయాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి. ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రయాణ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు. ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు.
ఈరోజు మీరు ఒక గుండె బద్దలవ్వకుండా కాపాడుతారు. సహ ఉద్యోగులు, సీనియర్లు మీకు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్‌లో పని త్వరితగతిన అవుతుంది. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజవుతుంది. పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజైతే ఫలించనున్నది. ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తిని కలుసుకుని ఈరోజు కలిసి వేడుకలు చేసుకుంటారు. తమ పిల్లల జీవితం పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులను అభ్యర్థించడం జరుగుతుంది. జీవితంలో ఏదైనా ఎదుర్కోవడానికి వారిని సిద్ధం చేస్తుంది. మీరు చాలా దూర ప్రాంతం ప్రయాణించవలసి ఉంటుంది. ఈరోజు ఇది ఊహించని పరిణామం అవుతుంది. మీరు ఈరోజు కొత్త ఉద్యోగ ఆఫర్ పొందవచ్చు. ఈ ఉద్యోగం మీకు కీర్తి మరియు గుర్తింపుని తెస్తుంది. ఈరోజు కొత్త కేసులు వస్తాయని న్యాయవాదులు ఆశించవచ్చు. ఈ కేసులు వారికి పేరు ప్రఖ్యాతులు మరియు డబ్బును తీసుకుని వస్తాయి. కష్టపడే అలవాటు లేని విద్యార్థులు ఈరోజు చాలా క్లిష్టమైన రోజును ఎదుర్కోవచ్చు. చిన్ననాటి మిత్రులతో ఈరోజు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఈరోజు మీరు నూతన వస్తు లాభాలను పొందుతారు. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఈరోజు నూతన ప్రోత్సాహకాలైతే అందుతాయి. ఈరోజు మేషరాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. చిరకాలంగా ఉసులవన బాకీలు కూడా వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకోండి. వారిని కూడా విలువగల వారిగా భావించనివ్వండి. మరి వారికి ఒంటరితనం అనే భావన మరియు నిస్పృహలు వంటివి ఆవరించి ఉన్నచో కాస్త తొలగించబడతాయి. ఒకరికొకరు జీవితాన్ని తేలిక పడేలాగా చేసుకోకపోతే జీవితానికి అర్థమేమున్నది? మీ ఆత్మ భాగస్వామి ఈ రోజంతా మీ గురించి ఆలోచిస్తారు. కొత్తగా ఉమ్మడి వెంచర్లు మరియు భాగస్వామి వ్యాపార పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండండి. ఈ రాశికి చెందిన వారు తోబుట్టులతో పాటు సినిమాను కానీ మ్యాచ్ను కానీ ఇంట్లో చూస్తారు. ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారు వివాహంపై తుది నిర్ణయం తీసుకునే ముందు తల్లిదండ్రులు, ప్రేమికులు ఒకరినొకరు కలవకుండా ఉండాలి. ఒంటరిగా ఉన్నవారు ఈ రోజు పనితో ఎక్కువ భారం పడవచ్చు. తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి. పిల్లలు జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావడానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలి. కోర్టులో ఏదైనా లీగల్ కేసు ఉన్నట్లయితే ఈ రోజు సానుకూల మలుపు తిరుగుతుంది. డాక్యుమెంట్ లేదా మీ న్యాయవాది కేసును మీకు అనుకూలంగా మారుస్తారు. ఎక్స్ట్రా యాక్టివిటీస్పై ఆసక్తి చూపించని విద్యార్థులకు ఈ రోజు అనుకూలమైన రోజు కాదు. సంగీతం, స్పోర్ట్స్ లేదా గేమ్స్లో విఫలం కావచ్చు. అయితే వారు దీనికి సంబంధించిన ఆశను వదులుకోవాల్సిన అవసరం లేదు. బోధనా వృత్తిలో ఉన్నవారికి ఈ రోజు పని గంటలు గడిచిన తర్వాత వారి కుటుంబంతో గడపడానికి కొంత సమయం లభిస్తుంది. కుంభరాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం, సంపద, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. కుంభరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 1. అదృష్ట రంగు వచ్చి తెలుపు రంగు. పరిహారం వచ్చి కుటుంబ సభ్యుల మధ్య సానుకూల భావాలు పెరగడానికి పాలు, మిశ్రీ, గులాబీ పవిత్ర స్థలాల్లో పంచండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.